ఈరోజు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి అమెచ్యూర్ తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ యొక్క వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. దానిలో వారి రెండవ ప్యానెల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మరియు ఇతర సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది తెలంగాణలో పికిల్ బాల్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి రెండవ ఎలక్షన్. ఇది 2025 నుంచి 29 వరకు 4 సంవత్సరాల టెన్యూర్ ఈ బాడీకి ఉంటుంది. ఈరోజు జరిగిన తీర్మానంలో ఈ పికిల్ బాల్ అనే క్రీడని రాష్ట్ర వ్యాపితం చేయాలని, మొట్టమొదటగా మంచి క్రీడాకారులని, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ ఆడినటువంటి క్రీడాకారులను ఎంచుకొని వారిని ప్రోత్సహించి వాళ్ళని కోచ్లుగా తీర్చిదిద్ది వారి ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 33 జిల్లాలు ఉన్నాయి, పాత జిల్లాలు 10. వీటన్నిటిలో లోకల్ అధికారులు, లోకల్ ప్రభుత్వ అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు వాళ్ళ సహకారంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వీరి ఆఫీసర్ల ఆధ్వర్యంలో మిగతా క్రీడా సంస్థలు, స్పోర్ట్స్ ఫెడరేషన్స్ వాళ్ళందరి సహకారం తీసుకొని ఈ క్రీడను మరింత ప్రోత్సాహం వచ్చే విధంగా చాలామంది కొత్త క్రీడాకారులను తయారు చేసి వచ్చే 10 ఏళ్లలో భారతదేశం నుంచి ఒలింపిక్ క్రీడాకారుల్ని తయారు చేసి ఒలింపిక్స్లోకి ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలని ఈరోజు మేము సంకల్పించాము. మా సభ్యులందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతామని మేము భావిస్తున్నాం.